హాయ్, నేను సతీష్. ఈ వారం 5వ వారం ఎవరు నామినేట్ చేస్తారు? ఈ నామినేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? చాలా హైలైట్స్ ఉంటాయి. ఎందుకంటే సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఆట మారుతుంది అని ఏదైతే గెస్ చేసి, అనలైజ్ చేసి చెప్పామో అదే జరుగుతుంది. అట్లాగే మరి ఎందుకంటే సోనియా ఉంటే ఆల్రెడీ లైవ్‌లో కూడా డిస్కషన్ జరుగుతా ఉన్నాయి. సోనియా ఉండుంటే ఆమెను చేసేదాన్ని. ఆ సోనియా లేదు గనుక నిన్ను చేస్తా. సోనియా ఉండుంటే నా ఆప్షన్ ఖచ్చితంగా ఆమె. ఇప్పుడు ఆమె లేదు కాబట్టి నిన్ను చేస్తా. ఇట్లా చాలా డిస్కషన్ జరుగుతా ఉన్నాయి. అసలు ఎందుకంటే వీళ్ళందరికీ కామన్‌గా ఎక్కువ మందికి హౌస్‌లో మెజారిటీ టార్గెట్, ఫోకస్ అంతా ఆవిడ మీద ఉండేది. ఆమె ఉంటే ఖచ్చితంగా చేద్దామని. సో, ఆమె లేదు గనక ఇప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ కనిపిస్తా ఉంటాయి. ఇప్పుడు ఈ వారం, ఈ రోజు నామినేషన్‌లో మనకి. మరి ఎవరు చేశారు అన్నీ కూడా ఫుల్ డీటెయిల్‌గా క్రిస్టల్ క్లియర్‌గా అన్నీ చెబుతా. ఖచ్చితంగా లైక్ చేయండి. ముందు ప్రోమోను బట్టి చెప్పుకుందాం. తర్వాత నాకున్న అప్డేట్స్‌ని బట్టి కూడా చెబుతా. నేను 99% ఈరోజు ఇదే జరగబోతుంది లైవ్‌లో, అలాగే ఎపిసోడ్‌లో, ప్రోమోలు అన్నీ అని చెబుతా. మీరు 100% అని అర్థం చేసుకోవచ్చు. సో, ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫస్ట్ ఇస్తానండి. ఈ సీజన్ స్టార్టింగ్ ముందే మాట చెప్పా. ఇంతవరకు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క అని. సో, 100% మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఎవ్రీడే జరగబోయే అప్డేట్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతున్నాయి. చాలా ట్విస్టులు అయితే ఉండబోతున్నాయి ఈ సీజన్‌లో. అవన్నీ ముందుగానే మీకు తెలుసుకొని ఉంటుంది కనుక మీకు తెలియజేయడానికి నేనే ముందుగా తెలుసుకొని మీకు తెలియజేస్తాను. సో, ఖచ్చితంగా జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ ఒపీనియన్ హౌస్‌లో ఆటగాళ్ళు ఎవరు ఎట్లా ఆడుతున్నారు, ఎవరు ఉండాలి, ఎవరేంటనేది. అట్లాగే ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో కండి. అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటా. ఫస్ట్ ప్రోమో ప్రకారం పోతే మణికంఠ, నయనికని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావట్లా, బెడ్‌రూమ్ దాటి రావట్లా. బెడ్‌రూమ్‌లోనే ఉండిపోతున్నావు, చూస్తున్నావన్నా, అక్కడే ఉంటున్నావని చెబుతా ఉన్నాడు. అలాగే నయనికి ఏమంటుంది ఆన్సర్ ఇక్కడ, ప్రతి చోట ఉన్నా కూడా నువ్వు నీ గేమ్ బాగోలేదని చెబుతున్నారు కదా నాన్న అని అంటా ఉంది. కొద్దిగా ఎటకారం జోడించింది. ఈ నాన్న అనేది ఎవరు నిఖిల్ నుంచి అందరికీ పాకేసింది. వ్యాప్తి చెందేసింది. అందరిని నాన్న అంటాం. ఓకే. ఇక ఈయన చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకుంటే 100% పర్ఫెక్టే. ఆమె కంఫర్ట్ జోన్. నయనిక ఏం చేసింది జర్నీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఫస్ట్ వారం చీఫ్ అయ్యింది. ఆ తర్వాత ఏమైంది? సైలెంట్ అయింది. మ్యూట్ అయ్యింది. ఎక్కడో సోఫాల్లో, గోడల్లో, బెడ్‌రూమ్‌లో కలిసిపోతుంది తప్ప బయటికి రావట్లా. నైట్ మళ్ళీ వీళ్ళ డిస్కషన్ కూడా ఇదే. వీటి గురించే మాట్లాడతారింక. నువ్వు బాగా ఓపెన్ అయ్యావు. నువ్వు ఓపెన్ అయినంత ఎవరు ఓపెన్ అవ్వలేదని నయనిక చెబుతుంది. తను కూడా అవ్వలేదు కదా! ఎవరు ఓపెన్ అవ్వలేదు ఈ సీజన్‌లో అని చూస్తే. అట్లాగే కంటెంట్ పరంగా చూసుకొని కంప్లీట్‌గా జీరోనే ఆవిడదని చెప్పాలి. ఏమీ రావట్లే కంటెంట్ కూడా. మరి ఆయన నువ్వు ప్రతి చోట ఉన్నా కూడా గేమ్ బాలేదంటే కనీసం బావుందనో, బాలేదనో అతని ఐడెంటిటీ, అతడు ఇంటరాక్షన్ ప్రోమోల్లో అతనే వస్తా ఉన్నాడు. ఎపిసోడ్‌లో, లైవ్‌లో అన్నింట్లో ఆయన కాంట్రిబ్యూషను, ఆయన కంటెంటు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంది. బట్ ఈవిడది ప్రోమోలో గాదు గదా! ఎపిసోడ్‌లో గాదు గదా! లైవ్‌లో గాదు గదా! ఎక్కడ ఎప్పుడు చూసినా నన్నన్నిటికి 0 ఇచ్చారు. అలాగే హోస్ట్ కూడా 200% కరెక్ట్ అని చెప్పినట్టుగా అందులో నో డౌట్ అట్లాగే ఉంది. ఆఖరికి తన దోస్తులు విష్ణుప్రియ, సీత కూడా డల్‌గా అయిపోయింది అని కూడా మాట్లాడుకుంటూ విష్ణుప్రియ సీతతో కూడా అంటుంది. నో, నేనింక ఈ వారం నయనికనే జేస్తానని జెప్పి. ఉంటే సోనియాని చేసేవాళ్ళమేమో. బట్ నయనికనంటే కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా! అంటే చెప్పినా ఇంకేం లేదు. చెప్పినా చెప్పకపోయినా ఆవిడనే చేసేస్తానని జెప్పేసి. ఎందుకంటే నయనిక మళ్ళీ ఇంకో జోక్ కూడా వేసుకుంటున్నారు ఈవిడ గురించి. సోనియా వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చింది నయనిక. ఏడ్చినందుకైనా సరే ఇంకేదో ఇవ్వచ్చు కదా! అప్పడం ఇచ్చింది. అందుకే అప్పడం అయిపోయింది ఆట కూడా అని సెటైర్‌లు కూడా వేసుకుంటూ ఉన్నారు. ఆ అమ్మాయి వెళ్తా ఈ అమ్మాయికి అప్పడం ఇచ్చిందని చెప్పేసి. సో, అలాగే విష్ణుప్రియ అంటుంది, "నువ్వింక చిన్న పిల్లవే. ఏదో ఇక్కడికొచ్చావు కాబట్టి మాతో ఆడుతున్నావు అంతే తప్ప నువ్వింక కిడ్డే. నా దృష్టిలో ఇంక నువ్వు చిన్నదానివే, బుడ్డిదానివే" అని లెక్క మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళ మధ్య ఎంత కామెడీగా ఉంటదంటే ఈరోజు నామినేషన్‌కి సంబంధించి ఒక అప్డేట్ చెప్తా. అప్డేట్స్‌లో ముందు ప్రోమో ప్రకారం అయిపోయాక. మొన్న ఫోటో పగలగొట్టారు గదా! ఈ నయనిక వచ్చి విష్ణుప్రియది. అప్పటి నుంచి డిస్ప్యూట్స్ అయితే బాగా వచ్చేసాయి. ఎందుకు అంటే ఈ అమ్మాయిది కూడా, నయనికది కూడా సీత వాళ్ళు పగలగొడితే, మరి సీత ఆ రోజు పాయింట్ తప్పులేదు. యష్మి ఆల్రెడీ చీఫ్ అయ్యావు గనక నిన్ను తప్పిస్తున్నా. మరి ఆమెకొక రూల్, ఈమెకొక రూల్ చెబితే ఆడియన్స్ టప్పని లాగేస్తారు బయటికి. అమ్మ చాల్లమ్మా, నీ ఫ్రెండ్ అయితే కాదా? ఫ్రెండ్ కాకపోతే ఒకలాగని చెప్పి. సో, మరి యష్మికి ఒక రూలు, నీకో రూల్ లేదు. నువ్వు అయ్యావు, ఆమె అయింది కదా! నయనికని ఫోటో పగలగొట్టడంతో ఈవిడ బొంగమూత పెట్టేసి తెగ అలిగేసి, హర్ట్ అయిపోయి, ఫీల్ అయిపోయి, ఎమోషనల్ అయిపోయి, ఏడ్చేసి దోస్తులిద్దరి మీద అలగడంతో అప్పుడే వీళ్ళు డిస్ప్యూట్ స్టార్ట్. ఏంటి ఇది పెద్ద ఏదో చీఫ్ లాగా సక్సెస్ అయిపోయినట్టుగా, సూపర్ డూపర్ హిట్ అయిపోయినట్టుగా, ఆల్ టైమ్ సూపర్ సక్సెస్ చీఫ్ లాగా. అప్పుడు కనీసం నోరిప్పకుండా సైలెంట్‌గా కూర్చుంది. మళ్ళీ ఇప్పుడొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇది నోరిప్పుంటే మాకు అన్ని పనులెందుకొచ్చేవి? ఆ రోజేమో మెచ్చుకున్నారు. మా చీఫ్ తోపు, మా చీఫ్ దమ్ముంటే ఆపు, నయనిక ఎక్సలెంట్, ఆహా! ఓహ్! అని భజన బృందంలాగా భజన చేశారు. తర్వాతేమో ఆవిడ మళ్ళీ అడిగేసరికి ఆవిడ హర్ట్ అయ్యేసరికి వీళ్ళు హర్ట్ అయ్యారు, ఫీల్ అయ్యారు. అక్కడే డిస్ప్యూట్స్ వచ్చాయి. సో, అవన్నీ క్యారీ అవుతున్నాయి అప్పటి నుంచి. పైగా నయనిక కూడా అటా ఇటా, నయనిక
నిఖిల్ క్లాన్లో పృథ్వీ నిఖిల్ గట్టిగా స్ట్రాంగ్గా ఫిజికల్గా ఆడుతున్నారు, గెలుస్తూ ఉన్నారు ఈ చికెన్ మటన్ టాస్కుల్లో కూడా. అట్లాగే సోనియా కూడా ఉండింది కదా, అటు పోతే బెటర్ ఏమో, మనకు బెనిఫిట్స్ వస్తాయేమో, అటు ఇటు తక్కడ జంపింగ్ ఇలా చేస్తూ ఉండడంతో అవి క్యారీ అవుతానే. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెబుతూ ఉన్నారు, మనము రెగ్యులర్గా చూస్తున్నాం, ఆమె నుంచి అయితే కంటెంట్ జీరో అని చెప్పొచ్చు, అందులో నో డౌట్. ఇంకా అందుకోసం చేస్తున్నారు. అలాగే మనకంటే రెండోది ఎవరికంటే యష్మి కోసం ఆ టాపిక్ అయ్యాక అనేసి అంటున్నారు కదా, ఇక్కడ నుండి ఏమీ అనలేదండి. గురువు చెప్పేది వినరా ఫస్ట్ అంటుంది ఆమె, కొద్దిగా మాస్గా స్టైల్గా, కొద్దిగా ఏడగనిసితో అంటుంది. మరి ఎందుకు అంత ఫైర్ అవుతుందో, మనకంటే అనేసరికి అందరూ అలాగే రియాక్ట్ అవుతారేమో, ఈవిడ కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంది. మరి ఎందుకు, ఏం సందర్భం, బహుశా ఆ రోజు ఆ మాట అన్నావు కదా లెక్కలో లేడు అని దాని గురించి కావచ్చేమో. మరి చూద్దాం ఏ టాపిక్ మీద దేంటి ఏం మెయిన్ ఏంటంటే ఈరోజు టాపిక్లో అదిరిపోతాయి ఎక్కర్లేని పాయింట్స్ తెచ్చేస్తారనుకుంటే మన అపోహ. ఎందుకంటే ఎవ్వరి మధ్య ఏమీ లేక ఉండుంటే, సోనియా ఉండుంటే చాలా ఫైర్ వచ్చేదేమో. బట్ డిఫరెంట్ కంటెంట్ వీళ్ళే ఇప్పుడు చేసుకున్న పరిస్థితి వస్తూ ఉంది, అందుకోసం పాయింట్స్ ఉండవు. అలాగే సీత కూడా మణికంఠం చేస్తూ నువ్వు ఆల్రెడీ అన్ని టాస్కులకి మెంటల్లీ ప్రిపేర్డ్ కదా, మరి ఇంకా ఇలా అని లెక్క చెబుతుంది. ఇద్దరు అరుచుకుంటా ఉన్నారు. సో మొత్తానికి ఇవే చిన్న చిన్న రీజన్స్ లేక, కేవలం పాయింట్స్ లేక నామినేషన్ వాళ్ళు చేసుకున్న పరిస్థితి వల్ల. ఇతను కూడా ఏరుకోరు ఆ టాస్కులకు, ఆ క్లాన్లోకి వెళ్తాను అన్నాడు. ఆవిడ కూడా సారీ, నా క్లాన్ మీద ఎంతో రెస్పెక్ట్తో, నా మీద అభిమానంతో, నా క్లాన్లో అందరికీ ఈక్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో నువ్వు వస్తానని, సరే మరి రాలేని అవకాశం ఉంది, మన ఇద్దరు నువ్వు చీఫ్ ఇవ్వడానికి నేను సపోర్ట్ చేస్తా అన్ని చక్కగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు నామినేషన్ చేసుకుని అరుచుకుంటా ఉన్నారు పాయింట్స్ లేక. అటుగే నబిల్ లైన్కి చేశాడు, 9కి ఏమో నబిల్ చేస్తా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్పలేదు, చెప్పు ఉంటే తప్పకుండా చీర్ గర్ల్స్ లాగా వచ్చి ఏ డ్యాన్సులు కూడా చేసేవాడిని, సపోర్ట్ చేసేవాడిని లెక్క ఆయన చెబుతున్నాడు. 9కి ఏమంటే మన క్లాన్ కదా, ఎంకరేజ్ చేయాలి కదా అంటుంది. బహుశా ఈ అమ్మాయి బాల్ ఇలా ఎత్తుకెళ్ళి పెద్ద స్టాండ్లో వేసింది కదా, అక్కడ వాస్తవానికి నబీల్ అయితే ఎంకరేజ్ చేశాడు. 9కి ఇలా కిందకి చూసుకో, జాగ్రత్త చూసుకో, స్లోగిల్లు, ఫోకస్ అని బాల్ అంటూ చెప్పడం అయితే చెప్పాడు. బట్ ఇక్కడ ఏంటంటే నబీల్ కూడా మరి ఆ పాయింట్లో ఒకవేళ నన్ను ఎంకరేజ్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు అంటుందేమో మరి. ఎందుకంటే ఈవిడికి పాయింట్స్ లేక తను చేశాడు కాబట్టి చేసేయాలన్నట్టే ఉందేమో మరి వ్యవహారం చూస్తే. ఇచ్చిన అమ్మ వాయినం, పుచ్చుకుంటున్న అమ్మ వాయినం కావచ్చు. అయితే నబీల్ నేను మణికంఠతో కూడా మాట్లాడారే, చిన్న పాయింట్ చాలరా, అలాగే వైల్డ్ కార్డులు కూడా వస్తారు కదా, నువ్వు వెళ్ళిపోయి తెరిచిన పుస్తకం లోడ వాక్కు, అనవసరంగా ఏదో పాయింట్స్ వాళ్ళకి ఇవ్వకు, కామ్గా మూసుకొని ఉండు, నీకు ఏదైనా చెప్పాలనిపిస్తే నాతో చెప్పు చాలు అని చెబుతా ఉన్నాడు. అంటే చిన్న పాయింట్ కూడా తెచ్చి వేసేస్తారా అని లెక్క. సో నువ్వు ఎక్కువగా జుట్టు పీక్కొని లాక్కొని పిసుక్కోకరా బాబు, ఏదో లైటర్ వేలు చూసుకో, అంత చించుకోకి ఇప్పుడు పాయింట్స్ లేవని లెక్క. అలాగే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇది ప్రోమోన్ ప్రకారం ఉంది. ఇక అప్డేట్స్ ప్రకారం నాకు తెలిసిన 99% ఇదే జరుగుతుంది. స్టార్టింగ్ చెప్పే కదా, 100% ఇదే అనుకుంటే కామెంట్ కూడా చేయండి. ఇక్కడ ఓవరాల్గా ఏంటి, 10 మంది ఉన్నారు, 5 అమ్మాయిలు ఉన్నారు, 5 అబ్బాయిలు ఉన్నారు హౌస్లో. ప్రోమోను బట్టి చూస్తే ఇట్లా ఎవరు అంటే సీత మణికంఠ విష్ణుప్రియని చేస్తుంది. ఎందుకంటే ఇది మాత్రం చాలా చాలా షాకింగే అయినా తప్పదు. ఎందుకంటే సీత కూడా 3 రోజుల నుంచి పాయింట్ లేవు, సోనియా ఉంటే బాగుండు, సోనియా లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అనలేక బాధపడిపోతూ అంటుంది. మరి విష్ణుప్రియకి పెద్ద రీజన్స్ ఏమీ ఉండవు. కాకపోతే ఏం చెప్పింది, ఒకవేళ గాజులు బొట్టు బిల్ల అన్న హోస్ట్ కూడా కోపడ్డారు కదా, నువ్వు క్షమించండి అన్నావు కదా, అది చెబుతాదేమో. మరి అంతకు మించి ఇంకేమైనా ఉన్నాయంటే లేవు. మరి ఏం చెప్పిందో చూద్దాం. అలాగే సీత మణికంఠకి అది చేసింది ప్రోమోలో చెప్పినట్టుగా, నువ్వు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అవ్వాలి కదా, మళ్ళీ ఇలా ప్రతిసారి ఏమది నిన్న కూడా అనింది కదా, అటెన్షన్ శేఖర్ ఈ టైపులో, సింపతి శేఖర్ ఈ టైప్ చేస్తూ ఉంటావు కదా, ఆ పాయింట్స్ అయితే. నెక్స్ట్ 9క నబీలు విష్ణుప్రియని చేస్తుంది. పైగా వీళ్ళంతా నేను చెప్పుకునే చేశారు, విష్ణుప్రియ కూడా ఇమ్మెచ్యూర్డ్ అని కూడా ఈ అమ్మాయికి అనింది కదా, అలాగే నబీల్ కూడా ఏదో నెగిటివ్ ఇచ్చాడు ఈ అమ్మాయికి. సో మొత్తానికి వీళ్ళు ఇచ్చినమ్మ వాయిన పుచ్చుకున్నాం. అయితే ఇక్కడ 9క విష్ణుప్రియని చేయడం, విష్ణుప్రియ ఆ అమ్మాయిని చేయడం, ఇది విచిత్రమైన కాంబినేషన్. సట్టగా విష్ణుప్రియ వచ్చి 9క అండ్ నబీల్ చేస్తుంది. ఎట్లా అంటే మీరు గత వారం చూసుకుంటే విష్ణుప్రియ, సీత, 9క ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని మన ముగ్గురు 6 ఓట్లు కలిపి ఆదిత్యకి 2, ప్రేరణకి 2, మణికంఠకి 2 వేద్దాం అని చెప్పారు. అలాగే చేశారు. వాళ్ళ ముగ్గురిని నామినేషన్లకు తెచ్చారు. వీళ్ళేమో సేఫ్గా గ్రూప్ గేమ్ ఆడుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తే వీళ్ళ ముగ్గురు వీళ్ళే నామినేట్ చేసుకున్న పరిస్థితి వస్తుంది. సీత వచ్చి విష్ణుప్రియని చేయడు, విష్ణుప్రియ వెళ్ళి 9కని చేయడు, 9క వచ్చి విష్ణుప్రియని చేయడు. ఇవన్నీ చూస్తే విచిత్రంగా ఉంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు ఎట్టా అయింది, ఈ ముగ్గురు గత వారంకి ఈ వారికి తేడా అంటే ఇప్పుడు ఉమ్మడి శత్రువు, చాలా బలంగా శత్రువుగా భావించే సోనియా అవుట్ అయిపోయాక ఈ ముగ్గురు కూడా ఇంకా నైట్ అప్పుడు స్కెచ్లు వేసుకుని మన ముగ్గురు ఎవరి ముగ్గురు చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కామన్ శత్రువు, బలమైన శత్రువు, ఉమ్మడి శత్రువు, ఆ శత్రువు అయ్యాక ఇప్పుడు వీళ్ళలో ఉన్న చిన్న పాయింట్స్ కూడా ఇప్పుడు పెద్దగా కనిపించి చేసుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల లాస్ట్ వీక్ ఇవ్వకి ఎంత డిస్ప్యూట్స్ వచ్చాయి, ఎంత కారణాలు చెప్పాయి కదా, 9కి అప్పుడు హర్ట్ అవ్వడం, వీళ్ళ కోసం దానికోసం రియాక్ట్ అవ్వడం, ఎట్లయితే చేసుకుంటూ ఉన్నారనమాట. తర్వాత ప్రేరణ, మణికంఠ,
ఆదిత్యని అయితే నామినేట్ చేస్తుంది. మరి మణికంఠ విషయంలో నువ్వు అరే బాబు నీకోసం అంత గట్టిగా నన్ను స్టాండ్ తీసుకున్నావు కదరా, ఏంటి మణికంఠ వాడు గివ్ అప్ ఇచ్చాడు, వాడు సాక్రిఫైస్ చేశాడా? నో నో నేను అంత ఫైట్ చేస్తే నువ్వు కూడా నో 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 అన్నావు. తీరా చూస్తే అక్కడ హోస్ట్ చూపించారు కదా, అసలు విషయం వదిలేశారు. బట్ ఎనీవే ఆవిడ చూసినంత వరకు ఆవిడ నమ్మకాన్ని నువ్వు బ్రేక్ చేశారు బాబు, అందరూ చెబుతుంటే నాకే ఫ్యూజులు ఎగిరిపోయినా, బట్ నువ్వు ఇలాంటి షాక్ ఇచ్చే వెంటనే ఆ రీజనే చెప్పొచ్చు. అట్లాగే ఆదిత్యకి ఏముంటుంది, కామన్ ఈజీ టార్గెట్ అన్నారు కదా, మరి పృథ్వీని అయితే ఎవరు చేయలేరు. ఎందుకంటే అందరూ కూడా మెచ్చుకున్నారు నిన్న, ఎఫర్ట్ వాడడం మానేశాడు, అగ్రెసివ్ తగ్గించుకున్నాడు, టాస్కుల్లో పర్ఫామ్ చేస్తున్నాడు అన్నాడు. కనుక మిగతా ఈజీ టార్గెట్స్ ఎవరు అందరికీ అనుకుని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, మనకంటే ఆదిత్య కనుక ఆదిత్య గారు మీరు ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా డెవలప్ కావాలి, అదే అయ్యి ఉంటుంది ప్రేరణ రీజన్. ఇంకా 5 యష్మి మణికంఠ ఆదిత్యలో చేస్తుంది. ఎందుకంటే మణికంఠ మీద ఎటు మంగమ్మ శపథం చేసింది కనుక ఉన్న రోజులు నిన్నే చేస్తాను, ఇది నా ఆన, ఇది నా శాసనం అనింది కనుక మరి ఆ ఉన్న రోజులు ఆయన చేసి ఈమె భుజాల మీదుగా జాగ్రత్తగా టాప్ 5 తీసుకెళ్లాలని యష్మి ఫిక్స్ అయిపోయినట్టుంది. 4 వారాల నుంచి అవుతున్న సేవ్ అవుతున్నాడంటే ఏంటి అని కాస్త ఆలోచించుకుంటే మార్చేవాళ్ళము. పైగా పగతో కాదు, పాయింట్తో చెయ్యాలి. ఎక్కడ లాజిక్స్ ఉన్నాయి, ఎక్కడ పాయింట్స్ ఉన్నాయి అవి చూసుకొని చెయ్యాలి తప్ప నేనేదో హర్ట్ అయ్యాను నువ్వు కూడా హర్ట్ అవ్వాలంటే ఆడియన్స్ హర్ట్ అవుతారు, అమ్మ తాళ్ళ మనిషి శబ్దాలు పాయింట్ చూసుకోవాలి తప్ప ఇట్ట కాదు. పైగా ఈ నామినేషన్లో కూడా విన్నర్ ఆఫ్ ఫస్ట్ అని అంత కోపంగా అంత ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ నెగిటివ్ అయితే మరి ఎట్లా హ్యాండిల్ చేస్తే చూద్దాం. ఏ పాయింట్స్ చెప్పింది బహుశా అవే ఉంటే ఏముంటాయి, ఆ లెక్కలో లేడని దాని గురించి అతడు ఇంకోటి కావచ్చు, లేకపోతే ఎటు నువ్వు అబద్ధం ఆడేసో చెప్పేసో అక్కడేమో ఇద్దరు ఫిజికలీ ఇద్దరు మెంటలీ అన్నా, ఇక్కడికి వచ్చి నో 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 నేనేం సాక్రిఫైస్ చేయలేదని ఆ పాయింట్ ఈ పాయింట్స్ ఇవే ఉంటాయి. మ్యాక్సిమం ఆ పాయింట్స్ అయ్యి ఉంటాయి. నువ్వు మాకు ప్లాన్కే టీమ్కే యాంటీగా వెళ్ళావు అదే చెప్పుకునే ఛాన్సెస్ ఉంది. ఆదిత్య గారికి సేమ్ రిపీట్, మీరు ఇంకా ఎక్కువ ఆడాలి, ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, మింగిల్ అవ్వాలి, ఇవే ఉంటాయి. అంతకుమించి ఆయనలో పాయింట్స్ ఉండవు, ఆయన కూడా ఇవ్వడు, ఇంక ఇంటరాక్షన్ తక్కువనే చెప్పచ్చు. ఇక 6 మణికంఠ సేమ్ 9కే యష్మిని అదే చేస్తున్నాడు కదా, ప్రోమోలో చెప్పినట్టు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆల్రెడీ జీరోస్ కూడా ఇచ్చాడు కనుక ఇచ్చి పుచ్చుకున్నారు కనుక 9కి అయితేనో సో ఇదే ఉంటుంది. నెక్స్ట్ ఆదిత్య 9క విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. మరి విష్ణుప్రియకి రీజన్ అని చెబుతారు, బహుశా సేమ్ అతని గురించి మాట్లాడింది కదా నిఖిల్ గురించి, అది తప్పమ్మని హోస్ట్ కూడా చెబితే క్షమాపణ చెప్పింది కదా, ఆ పాయింట్లో కావచ్చు. ఆదిత్య మరి 9క పెద్దగా ఇంట్రాక్షన్ లేదు, ఇన్వాల్వ్ అవ్వట్లేదు, నువ్వు పెద్దగా ఆడట్లేదు, 200% హోస్ట్ ఇచ్చిన 2 వీకెండ్ ఫీడ్బ్యాక్ని బేస్ మీద వెళ్ళిపోవచ్చు. నువ్వు నిజంగా 200% జీరో అయిపోయినావమ్మా. ఆదిత్యవన్నీ ఆలోచిస్తారు కదా, పబ్లిక్ ఒపీనియన్ అంతా హోస్ట్లో చెప్పే ఫీడ్బ్యాక్లో ఉంటుంది కనుక ఆయన అయితే ఆలోచన చేస్తాడు. ఇక 8 నబిల్ 9క విష్ణుప్రియని. 9క స్టార్టింగ్లో చెబుతుంది కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, ఎంకరేజ్ చేయలేదు అని చెప్పేసి ఆ పాయింట్ నేను చీర్ గర్ల్స్ లాగా సపోర్ట్ చేయమంటే వచ్చి ఏం ఎంకరేజ్ చేసేవాడిని, డ్యాన్స్ చేసేవాడిని. సో ఆ పాయింట్ మరి విష్ణుప్రియని కూడా ఎందుకు, వీళ్ళ మధ్య ఏం పంచాయితీ ఉంది చూద్దాం మరి ఏ పాయింట్ చెబుతాడు. అట్లాగే నెక్స్ట్ వన్ నిఖిల్ విష్ణుప్రియని మణికంఠని చేస్తాడు. సో మణికంఠ విషయంలో అరే నువ్వు సాక్రిఫైస్ అన్నావు నా కోసం చెప్పావు, తర్వాత వచ్చి కాదన్నావు, మాట మార్చో ఫ్లిప్ అయ్యావు, ఆ పాయింట్ చెప్పేస్తాడు. ఇంకా అంతకు మించి లేదు. మరి విష్ణుప్రియని ఎందుకంటే చాలా ఉన్నాయి, ఫేక్ అన్నో, 2 ఫేసెస్ అన్నో, 2 షేడ్స్ అన్నో, ఫస్ట్ హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నో, తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అన్నో, ఇవన్నీ చెప్పినావు. సో దానికోసం నువ్వు నన్ను తిట్టేసావు, 2 ఫేసెస్ 2 షేడ్స్, తర్వాత ఇంకోటి ఏంటి గాజులు బొట్టు బెల్ల అవన్నీ అది టూ మచ్ గెలిపోయినావు, నెక్స్ట్ లెవెల్ కామెంట్ అది. సో దానికోసం నేను హర్ట్ అయ్యాను. నిఖిల్కి అయితే విష్ణుప్రియకి పాయింట్స్ ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇక ఫైనల్లీ పృథ్వీ 9క అండ్ మణికంఠ. 9క ఇతను కూడా మన విష్ణుప్రియ ఫోటో 9క పగలగొట్టినప్పుడు కూడా అడిగాడు కదా, ఏంటంటే ఆయమ్మ ఎక్కువ ఫీల్ అయిపోయి నువ్వు మా మధ్య గ్యాప్ పెంచేగా, మా మధ్య గొడవ పెంచేగా, 9క అనవసరంగా ఇన్వాల్వ్ అయిపోయి అనవసరంగా మళ్ళీ ఆవిడే మాట జారేసి మళ్ళీ ఆవిడే సారీ చెప్పింది. అతడేదో మామూలుగా అడుగుతుంది, నేను ఇద్దరు ఫ్రెండ్స్ కదా అంటే అది ఎవరైనా షాకింగ్ ఉంటుంది కదా, కొద్దిగా అడిగాడు. దానికోసం ఈవిడ అతనేదో వాళ్ళ మధ్య ఇష్యూ పెంచేసినట్టు ఫీల్ అయింది, బట్ ఆవిడే పెంచుకుంటూ పోయింది. అందువల్ల ఇప్పుడు ఆవిడని కూడా నామినేట్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యారు, అలా జరుగుతుంది. బట్ ఆవిడ అక్కడ కొద్దిగా టెంపర్ అవడం వల్ల బహుశా అక్కడ నుంచి వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా క్యారీ అవుతుంది ఇష్యూస్, పృథ్వీ వర్సెస్ 9క ఆ పాయింట్లో చేసి ఉండొచ్చు. అలాగే ఇంకోటి మణికంఠకి ఏంటంటే సేమ్ వాళ్ళ క్లాన్ అందరూ యష్మి, పృథ్వీ, నిఖిల్ అందరూ చెప్పేది ఒకటే రీజన్, మన ప్రేరణ కానీ ఎవరైనా సరే అతనికి చెప్పేది ఒకటే, నువ్వు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అంటున్నావు, అట్లా చేయకూడదని. ఎందుకంటే 5 నామినేట్ చేశారు ఏకంగా. ఇప్పుడు ఎవరెవరికి ఎన్ని నామినేషన్లు పడ్డాయి, ఎవరిని ఎవరు చేశారు చెప్పేసుకుంటా చెప్పముందు ఇప్పుడు టోటల్గా చూసుకుంటే మణికంఠకి ఓవరాల్గా అయితే 5 పడతాయి కదా, పృథ్వీ, నిఖిల్, సీత, ప్రేరణ, యష్మి. లాస్ట్ వీక్ కూడా ఇతనికి 5 పడ్డాయి, ఈ వారం కూడా 5 పడ్డాయి. మొత్తానికి దుమ్ము రేగుతుంది నామినేషన్లో, హైయెస్ట్ నామినేషన్ రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు ఈయన.
సేమ్ ఇప్పుడు వీళ్ళలో ప్లాన్ ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన నేను అందుకే దీనికంటే ముందు ఒక వీడియో నేను అప్లోడ్ చేసేటప్పుడు అదే చెప్పాను. ఈ మణికంఠ విషయంలో చాలా ట్విస్టులు ఇద్దాం అనుకున్నారు, సీక్రెట్ రూమ్ పంపిద్దామని లేకపోతే రకరకాలు చేద్దామని. ఎనీవే జైలుకి అయితే పంపించారు, ఏదో చేద్దామని తిప్పి కొత్త ట్విస్ట్ అయితే గేమ్ అయితే మార్చారు. బట్ ఇతరుని ఖచ్చితంగా నామినేషన్లు తీసేసి ఉండుంటే ఇంకా కొత్త పాయింట్లు వచ్చేవి. మళ్ళీ ఇతను సరే జైలుకి పంపించా కదా ఇంకెందుకు డైరెక్ట్ నామినేషన్ అని చెప్పి మినహాయింపించారు. అట్లా కాకుండా తీసుంటే బాగా వచ్చేది, వేరే వాళ్ళని చేసి. లేదంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు 5గురు చేస్తారు కదా, 5గురు కూడా వేరే ఏదని చెబుతారు. ఇప్పుడు పృథ్వీ, యష్మి, నిఖిల్ సేమ్ క్లాన్ కనుక మా క్లాన్కి యాంటీగా వెళ్ళావు, నువ్వు డెసిషన్ మార్చేసావు, మాట మార్చేసావు, నీ వల్ల మేము మాట పడ్డాం, ఇదే చెబుతారు. అరే నిన్ను గుడ్డిగా నమ్మాను నేను, అక్కడ చూపింది ఒకటి నువ్వు చెప్పింది ఒకటి అని చెప్పి ప్రేరణ చేస్తుంది. ఇక యష్మి ఫస్ట్ వీక్ నుంచి ఇటు అదే ఉంది కనుక నామినేట్ చేస్తారని శపథం చేసింది కనుక ఆయమ్మాయి అట్లా మొత్తానికి ఇలాగే ఉండబోతుంది ఇతని విషయంలో. అంతకు మించి ఏదైనా చెప్పుంటే బాగుంటే అతను తీసి పడేసి ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్. అలాగే రెండోది మళ్ళీ ఎవరికి ఎక్కువ 5 పడ్డాయి ఇతడితో పాటు నయనిక కూడా ఒక 5 అయితే వేస్తారు. ఎవరెవరు? విష్ణుప్రియ, నబీల్, పృథ్వీ, ఆదిత్య, మణికంఠ. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆవిడ క్లాన్కి సంబంధించిన లేకపోతే 4 అయితే మణికంఠ, ఆదిత్య, నబీల్, విష్ణుప్రియ ఫ్రెండ్స్ ప్లస్ ఆవిడ క్లాన్లో ఏకంగా 4 అయితే ఈ అమ్మాయికి వేస్తారు. మొత్తం కలిపితే ఈవిడికి కూడా 5 ఓట్లు పడ్డాయి. అలాగే విష్ణుప్రియ కూడా 5 నామినేట్ చేస్తారు. ఇంకెవరెవరు చేస్తారు? నిఖిల్, నబిల్, సీత, నయనిక, ఆదిత్య. మళ్ళీ ఇక్కడ కూడా 3 దోస్తులే, నబిల్, సీత, నయనిక ఈమెకి దోస్తులే. వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడిన వాళ్ళు గతంలో ఎవరు? నయనిక, సీత, విష్ణు. బట్ ఇక్కడికి వచ్చేసరికి పాయింట్స్ లేక ఈ అమ్మని కూడా వాళ్ళైతే 5 వేస్తారు. మొత్తానికి మణికంఠ, నయనిక, విష్ణుప్రియకి రోజు మోత మోగిపోతుంది, ఫోటోలు అయితే తగలబడిపోతూ ఉంటాయి. 5 నామినేషన్లు అయితే పడ్డాయి. ఇక తర్వాత నబీల్కి 2 అయితే నామినేట్ చేస్తారు. ఎవరెవరంటే విష్ణుప్రియ అండ్ నయనిక. తర్వాత 5వ కంటెస్టెంట్ ఆదిత్యకి ఏమో 2 చేస్తారు, యష్మి అండ్ ప్రేరణ. లాస్ట్ యష్మికి మణికంఠ ఒక్కడే నామినేట్ చేస్తారు. ఆ అమ్మాయికి ఇంకో ఓట్లు ఎవరు పడలే. ఆ తర్వాత ఇంకా 6 అయ్యారు కదా, మిగతా 4లో ప్రేరణ కూడా ఒక్క ఓటు కూడా పడలే, ఎవరు కూడా నామినేట్ చేయాలి. ఆ అమ్మాయి ఫిజికల్ టాస్క్లు కావచ్చు, పాయింట్లు కావచ్చు అన్నీ బాగా ఆడుతుందని ఆవిడ పాయింట్స్ అయితే లేవు. అట్లాగే పృథ్వీకి కూడా ఎవరు నామినేట్ చేయదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఎఫర్ట్స్ తగ్గిపోయినాయి, అగ్రెసివ్ తగ్గింది, ఫిజికల్ టాస్క్లో బాగా ఆడుతున్నాడు కనుక అతను కూడా మరి ఎవరిది చేసేదానికి లేదు, చేయరు. అలాగే సీత చీఫ్ కనుక ఆ అమ్మాయిని చేయడానికి లేదు, నిఖిల్ కూడా ఎవరు చేయడానికి లేదు ఎందుకంటే చీఫ్ కనుక. అయితే అంతా అయిపోయింది, ఇంకేంటి 5 నామినేట్ అయ్యారు, ఎక్కువ ఓట్ల పరంగా 2 ఓట్లు అంతకు మించి పడ్డట్టు అనేసి 5 అనుకున్న టైంలో ఇక్కడ బిగ్గెస్ట్ షాక్ ఇస్తాడు బిగ్ బాస్. ఎందుకంటే వాళ్ళ 5 ఎవరెవరు? విష్ణుప్రియ, నయనిక, మణికంఠ, నబిల్, ఆదిత్య. ఈ 5 సేవ్ అయిపోయారు. మిగతా వాళ్ళలో 5 సేవ్ అవ్వలేదు అని వాళ్ళు అనుకున్న దశలో బిగ్ బాస్ అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చి ఇప్పుడు ఈ నామినేట్ అయిన 5 కలిపి స్పెషల్ పవర్తో ఈ సేవ్ అయిన 5 ఒకరిని సేవ్ చేయాలి అనేటప్పుడు జనరల్గా ఏంటి, యష్మికి ఒక ఓటైనా పడింది కాబట్టి నిఖిల్కి అది పడలేదు కనుక చీఫ్ కనుక ఎటు వేయరు అనుకోండి, అఫ్కోర్స్ ఆమెను చేస్తారని కూడా కొంతమంది అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు డెసిషన్ తీసుకొని నిఖిల్లే చేస్తారు. ఎందుకంటే ఎవరినైనా చేయొచ్చు అవకాశం ఇవ్వడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు నిఖిల్ ఏంటి 3 వారాల నుంచి నామినేషన్లోకి రావట్లా, ఒక్కసారి వచ్చాడు, చీఫ్ అయితే దర్జాగా హ్యాపీగా రిలాక్స్గా ఉంటున్నాడు. ఆయనకి కూడా వస్తే బెటర్ కదా, నామినేషన్ ప్రెజర్ తెలిస్తే కొద్దిగా ఆడతాడు, ఓపెన్ అవుతాడు, సేఫ్ గేమ్ ఆడేసి ఎటు పక్క సేఫ్ గేమ్ ఆడిస్తుంది. హౌస్ మేట్స్కి అర్థమైంది, హోస్ట్కి అర్థమైంది, ఆడియన్స్కి అర్థమైంది. సో ఈ నేపథ్యంలో అతనే చేస్తే బెటర్. ఇలాంటి బిగ్ ట్విస్ట్ ఇచ్చి ఫైనల్గా అతను కూడా నామినేషన్లోకి తెచ్చిస్తే ఫైనల్గా 6 అయితే ఈ 5వ వారం నామినేషన్లో ఉంటారు. విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నబిల్, ఆదిత్య, నయనికి ఈ 6 ఉంటారు. సీత, యష్మి, పృథ్వీ, ప్రేరణ ఈ 4 సేవ్ అయిపోతారు. ఇందులో ఒక ఓటు పడింది యష్మి, బట్ సేవ్ అవుతుంది. పృథ్వీ, ప్రేరణకు అసలు ఒక ఓటు కూడా పడదు. అలాగే సీతకు కూడా నో ఛాన్స్. సో ఇవి ఈ 6 అయితే ఉంటారు. అంటే మనకి జైలు నుంచి కూడా రిలీజ్ అయిపోతుంది, నామినేషన్ ముందే బయటకు వస్తారు. అయితే దీంతో పాటు ఈ అప్డేట్స్ అనేటితో పాటు ఈరోజు జరగబోతుంది ఇదే. మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ హైలైట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఎప్పుడు పెడతారో, ఎలా పెడతారో, అసలు అక్కడ ఇవ్వబోతున్న ట్విస్టులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి హౌస్ మేట్స్కి, ఆడియన్స్కి. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తా. సూపర్ డూపర్ హైలైట్స్ అన్ని కలిపి ఎట్టి పరిస్థితులు మిస్ కాకుండా ఇంతవరకు నేను చెప్పిన అప్డేట్స్ అన్ని కూడా మీకు ఏమనిపిస్తుంది లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.